తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. స్పెసిఫిక్గా ఇది అమ్మాయిల కోసమే సినిమా కాదు. నిన్న రాత్రి నుంచి ఒక అమ్మాయి హాస్టల్లో కనిపించట్లేదు. ఎక్కడుందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కావట్లేదు. సో దీంట్లో ప్రతి ఒక్కరి మీద మనకి సింపతి వస్తుంది, అట్ ద సేమ్ టైం మనల్ని ఆలోచింపజేస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ అక్కడ. తను లోపలికి వచ్చింది కానీ బయటకు వెళ్ళింది లేదు. ఈ లైన్ వినిన తర్వాత నాకు రెక్కీ కన్నా ఎక్కువ నమ్మకం ఈ కథ మీద ఉందండి. మమ్మీకి ఏమైందో అని భయంగా ఉంది రమేష్. మీరు చూసిందంతా జస్ట్ ఇంకా ఎన్ని ఎపిసోడ్స్ చేసాము. మినిట్స్లో స్వాతి ఎక్కడికో వెళ్ళింది. అంటే వాడు అలా అవ్వడానికి కారణం ఏమేమి పోర్ట్రే చేశాయి, ఎలా భయంకరమైన వ్యక్తిగా తయారయ్యారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో రైట్ నౌ నాతో పాటు ఎవరున్నారంటే G5లో ఒక కంటెంట్ ఉంది, ఒక కొత్త సిరీస్ రాబోతుంది. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్తో పాటు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ మనందరికీ కప్ ఆఫ్ టీ కదా, సో మనందరం చాలా ఇష్టపడతాం. సో ఆ కైండ్ ఆఫ్ సిరీస్ ఒకటి రాబోతుంది అనమాట. సో దానిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరంటే నా ముందున్న వ్యక్తి. సో బేసికల్లీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ మెగాస్టార్ చిరంజీవిని అన్నయ్య అన్నట్టు ఈవిడని అందరూ అక్క అక్క అని పిలుస్తారు, ఉదయభాన్ అక్క. సో ఆవిడని చూస్తేనే డేరింగ్ అండ్ డాషింగ్ అని ఫిక్స్ అయిపోతారు. ఇప్పుడు కూడా పవర్ఫుల్ కాప్ రోల్లో ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ రోల్లో కనిపించబోతున్నారు అనమాట. అలాంగ్ విత్ డైరెక్టర్ కృష్ణ పోలూరి గారు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ అక్క. అక్క అనొచ్చు కదా ఇండస్ట్రీలో, మరి అంతే కదా. సో బేసికల్లీ డేరింగ్ అండ్ డాషింగ్ అని ఫిక్స్ అయిపోతారు. సో అలాంటి రోల్సే కనిపిస్తూ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి. అరే కొట్రా ఏదో సంథింగ్ ఆ డైలాగ్. సో రెబేకా జోసెఫ్ నుంచే మొదలు పెడుతున్నాం సార్. కొంచెం రెబేకా జోసెఫ్ నుంచే మొదలు పెడుతున్నాం. ఏంటక్క ఆ రోల్ ఇచ్చిన కిక్ ఏంటి? మామూలు కిక్ ఇవ్వలేదు అసలు, రేంజ్లో ఇచ్చింది. నేను ఇంకో 2-3 దెబ్బలు వేస్తాను సార్ అంటే వద్దన్నారు సార్. వచ్చిన వాళ్ళందరినీ ఒక్కొక్క దెబ్బ ప్రమోషన్స్లో భాగంగా. బట్ ఆ కట్అవుట్కి కరెక్ట్ కొన్ని పడాల్సింది, కొన్ని ఇలాంటివి పడితే బాగుంటుంది. నమ్మేయాలి డూడ్ కట్అవుట్ చూసి. ఇంకా మన వాళ్ళకి కనిపించట్లేదు కొంచెం కట్అవుట్, బట్ ఈసారికి కనిపించింది. మీ షోస్ ఇప్పటికీ గుర్తుంటాయి. ఆ సాహసం చేరడం కానీ, జానవలి నేర జానవలే కానీ. లేదు అంటే అప్పటి నుంచి మీరు చైల్డ్హుడ్ నుంచి కొంచెం కీ రోల్ ప్లే చేశారు అందరి లైఫ్ లో ఎంటర్టైనర్ గా. సో ఇప్పటికైతే ఇలా కనిపిస్తున్నారు. సో హ్యాపీ. రీసెంట్ గా వచ్చిన కొన్ని మీరు చెప్పినవి కొన్ని చాలా మందిని కొంచెం భయపెట్టి అయినా ఏంటి కొంచెం బాధకి గురి చేసినాయి యాక్చువల్లీ. అంటే మళ్ళీ కనిపిస్తారో లేదు ఇలాంటి మాటలు అన్నారు కదా, కొంచెం భయం వేసింది. బట్ ఇలా కనిపిస్తారని అనుకోలేదు. గుడ్ థింగ్ సీరియస్లీ. మీ సినిమాతోనే స్టార్ట్ అయింది కదా మామూలుగా అయితే. ఎర్ర సైన్యం కదా. ఎర్ర సైన్యం కంటే ముందు తమిళ సినిమా చేశాను, ఇంకా చిన్నదన్నప్పుడు. దెన్ ఎర్ర సైన్యం. సో కంటిన్యూస్ ఇక్కడ నుంచి ఇదేనక్క మెయిన్ అనుకుంటున్నా, హోప్ఫుల్లీ. సార్ సో హ్యాపీ. అంటే చాలా మంది నాకు తెలిసి పాజిటివ్ క్రిటిసిజం ఎక్కడ చూసినా ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చూపించినట్టున్నారు మీడియాకి. సో అందరూ చాలా ఎమోషనల్గా ఉంది అని కంటెంట్ అంటున్నారు. సో ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడున్న జనరేషన్కి కానీ ఇప్పుడున్న కంటెంట్ని ఇష్టపడే టేస్ట్ కూడా మారిపోయింది, ఆడియన్స్ టేస్ట్ కూడా. వాళ్ళ టేస్టింగ్ బడ్స్ మారిపోయినాయి ఏంటో తెలియదు కానీ కొంచెం రా అండ్ రస్టిక్ కైండ్ ఆఫ్ ఇలాంటివి ఎక్కువ ఇష్టపడుతున్నారు. సో ఎమోషన్స్ తగ్గిపోయినాయి, సెన్సిటివిటీ తగ్గిపోయింది మనిషిలో, ఆ సెన్సిబిలిటీ తగ్గిపోయిందని అంటున్నారు. బట్ ఉదయభాన్ గారు కాదు అని చెప్పారు స్టేజ్ మీద. మీరేమనుకుంటున్నారు ఈ కంటెంట్ తీయడానికి ప్రధాన కారణం ఏంటి? నేను కూడా దీనికి ముందు రా అండ్ రస్టిక్ రెక్కి అనే వెబ్ సిరీస్, దాంతో క్వైట్ ఆపోజిట్ ఇది దానికి. ఇది యాక్చువల్ అలాంటి జోనర్లోనే హిట్ అయిన తర్వాత ఆ జోనర్స్ని కథల్ని మనం ఎంచుకుంటాం. ఈ లైన్ వినిన తర్వాత నాకు రెక్కీ కన్నా ఎక్కువ నమ్మకం ఈ కథ మీద ఉందండి. ఈ కథ జనాలకు రీచ్ అవుద్ది, మంచి అప్లాజ్ వస్తుందని చాలా నమ్మి ఈ కథని స్టార్ట్ చేయడం జరిగింది, తీయడం జరిగింది. చూశాక అబ్బా కళ నిజమైందని ఫీల్ అయింది, చాలా బాగా వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవ్వం. అందరూ హ్యాపీగా ఉన్నాం. మా రోజు స్టేజ్ మీద మా అందరి ఫేస్ల్లో మీకు అంతా పాజిటివ్గా కనబడి ఉంటుంది. అవును మొత్తం. ఈవెన్ అంటే మీ టీం కాకుండా బయట వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్స్లో ద బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటండి ఇప్పుడు దాకా టిల్ డేట్? అంతే, మీరు ప్రెస్ అంతా చాలా బాగా అప్రిషియేట్ చేశారు. యాక్చువల్గా ప్రెస్ అంతా అప్పుడు మిగతా ఎపిసోడ్ కూడా ప్లే చేయండి అన్నారు. అది చాలు కదండి, ఇంకా దానికి మించిన ఇదే ఉంది. ఆగలేకపోతున్నాం సార్. గణేష్ గారు అండ్ ఎవ్రీ ఎపిసోడ్ క్లైమాక్స్ లా ఉందండి. ఎవ్రీ ఎపిసోడ్ ఇంత ఇంటెన్సిటీ ఉంటుందా అని. సో ఆ 2 ఎపిసోడ్స్ చూశాక మేడం వచ్చి కంగ్రాట్స్ చెప్తున్నప్పుడు ఫేస్లో ఒక చూశాను, నా సక్సెస్ ఇది.
అంటే నేను అనుకోవడం ఉదయ్ భాను గారిని ఈ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నో వన్ కెన్ రీప్లేస్ హర్ అని అంటారు బయట, బట్ మీరు ఫస్ట్ చాయిస్ ఉదయ్ భాను గారు అండి ఆ రెబేకా జోసెఫ్ క్యారెక్టర్కి? నేను ఉదయభాను గారు చూసింది ఫస్ట్ షూటింగ్ స్పాట్లో నేను, అప్పటి వరకు నేను డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు. ఓకే. నేను ఓకే హైట్ వెయిట్ అంతా కరెక్ట్గా ఉన్నారు, రోల్కి మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నారు అని ఎప్పుడైతే ఆవిడ దిగారో నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసిందండి. అంటే రియల్గా వచ్చింది. అంటే నేను ఓకే అన్నా కూడా ఆవిడ కాంప్రమైజ్ కాకుండా మళ్ళీ చూసి చెక్ చేసుకుని, అంటే ఆ క్యారెక్టర్ని తను ఎంతలా ఫీల్ అయిందంటే చిన్న చిన్న విషయాలు కూడా పాపం కేర్ తీసుకుంటారు, డిస్కస్ చేస్తారు. ఆ క్యారెక్టర్ చాలా వర్క్ చేశారండి, చాలా వర్క్ చేశారు. సో అప్పట్లో ఐ మీన్ యాంకరింగ్ స్టార్ హీరోలకు ఉండే డిమాండ్, స్టార్ హీరోయిన్స్కి ఉండే డిమాండ్ ఉంటుంది. సో అంత బ్రాండ్ వాల్యూ తీసుకొచ్చింది మీరే యాంకరింగ్కి. నా చిన్నప్పుడు చెప్పేవారు మా పేరెంట్స్ కానీ, అంటే మీకుండే క్రేజ్ ఆ రోజుల్లో ఒక రేంజ్ క్రేజ్ ఉండేదంట కదా అసలు. మేము చూస్తూ ఉండేవాళ్ళం. బట్ బయట రియాలిటీ తెలిసింది మా పేరెంట్స్కి, వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఒక బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేసింది అయితే మీరే అని చెప్పారు అప్పట్లో. సో అంటే యాంకరింగ్ సైడ్ ఏమనుకుంటున్నారు అక్క ఇప్పుడు? తగ్గుతుందా ఇంకా? తగ్గుతారా? యాంకరింగ్ సైడ్ పెద్ద కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఇంకా. ఓకే. సో మీరు ఐ మీన్ ట్విన్స్ పుట్టారు మీకు, ఇప్పుడు ఉపాసన గారికి పుట్టారు అనుకోండి, అంచన్ గారికి. సో మీరు మదర్ ఆఫ్ 2 kids, ఫీమేలే కాబట్టి వాళ్ళు కూడా. మీకు ఏమన్నా పర్సనల్లీ కనెక్ట్ అయింది ఏంటి? డెఫినెట్గా ఎవ్రీ పేరెంట్కి కనెక్ట్ అవుతుంది. అండ్ అందులో నేను పర్సనల్గా రోల్ చేశాను కాబట్టి ఇంకొంచెం ఎక్కువే కనెక్ట్ అయింది. బికాజ్ యూనో మన పిల్లల్ని ఎంత యూనో ఎక్కువగా సీరియస్గా కాకుండా యూనో మోర్ ఆఫ్ ఎ ఫ్రెండ్, అంటే ఏదున్నా బిడ్డలు మన దగ్గరికి వచ్చి డిస్కస్ చేసుకునేలాగా ఉండాలి. కానీ యూనో యూ షుడ్ నాట్ బి ఎ స్ట్రిక్ట్ పేరెంట్ అన్నదే ఒకటి కన్వే చేశారు ఇక్కడ. వేరే వాళ్ళకి ఎవరికో చెప్పుకుంటుంది నా బిడ్డ, కానీ నాకు వచ్చి కదా చెప్పాలి, అది తండ్రి ఫీల్ అయ్యేది. అది ఒక జస్ట్ నేను ఒక చోట జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపించింది, కానీ అదే డైరెక్ట్గా చెప్పలేకపోయింది. సో అట్లా కాకుండా ప్రతి పేరెంట్ ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి, ఒక బడ్డీలా ఉండాలి అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి అన్ని ఎథిక్స్ నేర్పిస్తూనే ధైర్యాన్ని కూడా ఇవ్వాలి, ఏదైనా ఫేస్ చేసేటువంటి ధైర్యాన్ని ఇవ్వాలి. సో చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్, నేను చాలా కనెక్ట్ అయ్యాను. అండ్ ఇంకొంచెం ఏమంటారు, కొంచెం అసలే ఫ్రెండ్లీగా ఉంటాను, బిడ్డలు ఇంకొంచెం ఫ్రెండ్లీగా మారాను. ఓకే. సో ఇది చూసిన తర్వాత కొంచెం రూల్స్ తగ్గించారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తగ్గించారు ఇంట్లో. మంచిదైంది మాకు. అండ్ నార్మల్ నేను విన్నది, సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అంటే మీరు చిన్నతనంలోనే కొంచెం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే మీ ఫాదర్. అవును, when I was 5 I lost my father. సో ఫాదర్ అంటే ఒక సూపర్ హీరో అని చెప్తా ఉంటారు. సో ఇలాంటి సిరీస్లు పర్సనల్లీ చూసినప్పుడు కానీ, మీరే స్టోరీ తెలుసుకుని యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ ఏమన్నా అనిపించిందా, అయ్యో మా నాన్నగారు ఉంటే ఈ రోజు? చాలా సార్లు అనిపిస్తుంది, ఐ మిస్ మై ఫాదర్ ఆల్ ద టైమ్. నాకు ఎప్పుడు ఇట్లాంటివే కాదు, ఎవరైనా వాళ్ళ బిడ్డని మంచిగా చూసుకున్నప్పుడు ఐ డెఫినెట్లీ ఐ మిస్ మై ఫాదర్. బికాజ్ నాకుండి ఉంటే నన్ను ఇంకా ఎలా పెంచేవారు, ఎంత చదివించేవారు, ఎంత ప్రేమగా చూసుకునేవాళ్ళు అనిపిస్తుంది కదా. ఐ డెఫినెట్లీ మిస్ మై ఫాదర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ మై లైఫ్. సో ఇలాంటివి చూసినప్పుడు డెఫినెట్గా బట్ నౌ ఐ సీ మై హస్బెండ్, నా బిడ్డల్ని ద వే హీ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్ అండ్ ఆల్. సో ఆ ప్రేమ అంతా, మా ఫాదర్ లవ్ అంతా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో సార్ అంటే అంటే మూవీకి ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఉంటుంది, స్క్రీన్ ప్లే ఉంటుంది. అంటే ఒక పావు గంట 10 minutes తర్వాత ఖచ్చితంగా మొబైల్ స్క్రీన్స్ చూడకూడదు, థియేటర్లోంచి బయటకు వెళ్ళకూడదు, లాక్ చేయాలి అనే కాన్సెప్ట్ ఒక మోటో ఉంటుంది. సిరీస్కి వచ్చేసరికి మీ మోటో ఏంటి? అంటే నార్మల్లీ ఫస్ట్ ఇంట్రడక్షన్ ఒకటి, ఎండింగ్లో ఒకటి బింజ్ వాచ్ చేయాలని చెప్పి ఎండింగ్లో ఇంట్రెస్టింగ్ పెడతా ఉంటారు. మీ ఆలోచన ఎలా ఉంటుంది ఒక సిరీస్ తీసినప్పుడు? ఎవ్రీ సీన్ ఉంది హెడ్ తిప్పకూడదు అనేదే వెబ్ సిరీస్లో ఎక్కువ. హెడ్ తిప్పకుండా చూడాలి, అదంతగా వర్క్ చేస్తేనే అవుతాయండి. ఏ సీన్ కొంచెం లూజ్గా ఉన్నా మీకు వెళ్ళిపోతారు, ఎందుకంటే చేతిలో ఉంది రిమోట్. సో వాళ్ళు వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో చాలా గ్రిప్పీగా చేయాలి. అట్లా అని ఎక్కువ టైం ఏదో మనం పెద్ద టెస్టులు పెట్టేసి అది చేస్తాం అనుకుంటాం, అది కొంచెం కన్విన్సిబుల్గా ఉండదు, ఫోర్స్ఫుల్గా ఉండకూడదు. సో అవన్నీ జాగ్రత్తలు వహిస్తేనే వెబ్ సిరీస్ స్క్రీన్ ప్లే అనేది చాలా కష్టమైన పని అండి నా దృష్టిలో. సో మోస్ట్లీ అందరూ రెక్కీ సీక్వెల్ కోసమే వెయిట్ చేశారు, అంటే సూపర్ సక్సెస్ అయింది కాబట్టి సీక్వెల్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మరి రెక్కీ గురించి అసలు అనౌన్స్మెంట్ కూడా ఏమీ లేదు ఆ సీక్వెల్ గురించి. అంటే అలాంటి కథ రెక్కీ 2 లాంటి కథ రావాలి. అది రాని పక్షాలు మనం ఫోర్స్, అది ఇప్పుడే చెప్పాను కదా, ఫోర్స్గా ఏది చేయకూడదు, అది రావాలి. ఈ కథ రాయడానికి 2 years తీసుకుని 2 years అన్నారా? 2 years తీసుకుని వారు కన్సీవ్ చేశారు ఈ స్టోరీ. అంటే
బలమైన మోటో లోపల ఏమన్నా బలమైన ఇన్స్పిరేషనల్ పాయింట్ ఉందండి? అంటే అన్ని కథలు, చాలా కథలు ఉంటాయి నాకు తెలిసి మీ మైండ్లో. మీరు ఇప్పుడు చెప్పమంటే ఎవరన్నా వచ్చి, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చి ఒక 10 స్టోరీలు చెప్పగలుగుతారు. అలాంటిది ఒక స్టోరీని ఖచ్చితంగా స్క్రీన్ ముందుకు అందే ప్రజల ముందుకు తీసుకెళ్లాలంటే బలమైన లోపల ఆ దృక్పథం ఉండాలి. ఏంటింది దీని వెనక? ఎమోషన్ ఇంకేముంటుంది అంటే మనకి తగిలిన దెబ్బ వేరు, పక్కోడు చెప్పే దెబ్బ వేరు ఉంటుంది కదా. అలా మీకేమన్నా పర్సనల్గా ఏమన్నా attachment ఉందా? చుట్టూ ఇప్పుడు ఆడపిల్లల తండ్రులు చాలా ఎక్కువ కేర్ తీసుకుంటున్నారండి వాళ్ళ మీద, ఎక్కువ జాగ్రత్త తీసుకుంటారని మాత్రం 2-3 సందర్భాల్లో నేను చూశాను. ఆడపిల్లలు ప్రతి తండ్రి ఏదో ఒక భయంతోనో ఏదో ఒక టెన్షన్ అయితే ఉంటుంది. అవసరం లేదు, వాళ్ళు క్లారిటీగా ఉన్నారు, వీళ్ళు ఎక్కువ టెన్షన్ అయిపోతున్నారు. అది నేను చెప్దాం అనుకుంటున్నాను. ఈవెన్ మీరు కూడా అన్నారు కదా, ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడు మేమైతే డెక్క ముక్కిలు తిన్నాం కానీ ఇప్పుడున్న వాళ్ళు చిన్న చిన్న వాటికే చాలా పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకుంటున్నారు అని చెప్పి. ఛాలెంజెస్ ఫేస్ చేసే అంత అంత వారియర్స్గా ఉండట్లేదు. బికాజ్ ఎవ్రీథింగ్ దే ఆర్ టేకింగ్ టు దేర్ హార్ట్స్. ఇప్పుడు చాలా సెన్సిటివ్గా ఉన్నాను నేను చూసినంత వరకు అయితే. అంటే అలా ఎక్కి ఇలా దూకేయడం అంటే అలాగే జస్ట్ ఇట్స్ లైక్ దాట్, అలా అయిపోయింది. బట్ లైఫ్ ఎంత ప్రెషియస్ అన్నది, ఎంత బ్యూటిఫుల్ అన్నది, ఎంత ఎక్కువ కష్టాలు వస్తే అంత గొప్ప వారియర్ అవుతావు నువ్వు, అంత స్ట్రాంగ్ పర్సన్గా ఎదుగుతావు. సో యూ షుడ్ ఫేస్ ఎవ్రీ ఛాలెంజ్. సో దట్ ఈస్ వాట్ ఈస్ లైఫ్ కదా. కానీ ఎక్కడ ఎగ్జామ్లో మార్కులు దగ్గర రాలేదని, మాస్టర్ తిట్టాడని, అమ్మ రిమోట్ ఇవ్వలేదని, ఇలాంటి వాటికి కూడా చిన్న చిన్న పిల్లలు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే ఈ జనరేషన్ ఇంకా చాలా స్ట్రాంగ్ అవ్వాలి, చాలా 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 స్ట్రాంగ్ అవ్వాలి. ఈవెన్ మీరు మెంటల్లీ చాలా స్ట్రాంగ్, అంటే ఫిజికల్లీ ఎలాగో మీరు చాలా స్ట్రాంగ్ అందరికీ తెలుసు, కట్అవుట్ చూసి కొనుక్కున్నామే అన్నట్టు. బట్ మెంటల్లీ కూడా చాలా స్ట్రాంగ్. అంటే మీలాంటి వాళ్ళు మోస్ట్ డిమాండ్ ఉన్న యాంకర్స్ ఇప్పుడు వచ్చి ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేశారంటే చాలా స్ట్రాంగెస్ట్ మెంటాలిటీ ఉందని అర్థమవుతుంది. సో పర్సనల్లీ మెంటల్లీ స్ట్రాంగ్ ఉండడానికి గర్ల్స్కి మీరు ఏం అడ్వైజ్ ఇస్తారు? ఫస్ట్ యూ హ్యావ్ టు ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఒకరి ఒపీనియన్తో మనకు పని లేదు. ఇప్పుడు 100 మంది 100 చెప్తుంటారు, బట్ యూ హ్యావ్, నీ వర్త్ ఏంటో నీకు మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు నన్ను మీరు ఎలా జడ్జ్ చేస్తారు? నేను సోషల్ మీడియాలో కనిపించిన దాన్ని బట్టి, లేకపోతే నేను మాట్లాడిన దాన్ని బట్టి. బట్ నా ఇన్నర్ స్ట్రెంత్ మీకు తెలుసా? తెలియదు. నేను ఎంత స్ట్రాంగ్ నాకు మాత్రమే తెలుసు. ఓకే, నాకేం టాలెంట్ ఉందో నాకు మాత్రమే తెలుసు. సో యూ ట్రస్ట్ యువర్ సెల్ఫ్, యూ బిలీవ్ యువర్ సెల్ఫ్. వాళ్ళు ఏదో అంటున్నారు, వాళ్ళు జడ్జ్మెంట్ పాస్ చేశారు, ఈవిడ దీనికి బాగుంటుంది, దీనికి బాగుండదు, వాళ్ళు ఎవరు డిసైడ్ చేయడానికి కదా. నా టాలెంట్ ఏంటో నాకు మాత్రమే తెలుసు. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అండ్ ఎవడో ఏదో అన్నాడని, ఎవరో ఏదో కమెంట్ పాస్ చేశారనో, లేకపోతే మీరు అనుకున్నది సాధించలేదనో, యూ డోంట్ గెట్ ఇన్ టు డిప్రెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బికమ్ స్ట్రాంగ్ బికాజ్ అండ్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. యూఆర్ బోర్న్ విత్ అబండెంట్ బ్యూటీ. అంటే భగవంతుడు ప్రతి ఒక్కరిని ఒక పర్పస్తో పుట్టిస్తారండి. ఈవెన్ ఏదైనా ఫిజికల్గా ఛాలెంజ్ ఇచ్చినా కూడా ఆ ఛాలెంజ్లో కూడా ఒక అద్భుతాన్ని ఇస్తాడు. ఇప్పుడు చూడండి, దృష్టి లేని వాళ్ళు కూడా దే హ్యావ్ అదర్ సెన్సెస్ విచ్ వర్క్ రియల్లీ. వాళ్ళకు సూపర్ పవర్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక సూపర్ పవర్ ఉంటుంది. సో దాన్ని అనలైజ్ చేసుకోవాలి. సో కరెక్ట్గా ఒక గోల్ ఫిక్స్ చేసి అది కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకొకటి. ప్రపంచం ఎంత పెద్దది కదా. సో యూ హ్యావ్ టు బికమ్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండి. అంటే మన డాటర్స్ షుడ్ బికమ్ వారియర్స్, నాట్ వరియర్స్. అది మీకు వచ్చే పాత్రలు కూడా అన్ని వారియర్సే వస్తున్నాయి. లైక్ లాస్ట్ టైం వచ్చిన త్రిబాణధారి బార్బరికి కానీ ఇప్పుడు కానీ, అంటే మీరే పర్టికులర్ ఇట్స్ యువర్ చాయిస్. నాకు వచ్చిన వాటిలో నేను చూస్ చేసుకున్నాను. ఇంకా త్రిబాణధారి తర్వాత కూడా నాకు 2-3 మంచి సినిమాలే వచ్చాయి. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద కంటెంట్. సో కంగారు పడే అవసరం లేదు. నాకు నచ్చితేనే చేస్తాను, లేదంటే ఐల్ గెట్ ఇన్ టు ప్రొడక్షన్ అండ్ ఐ కాస్ట్ మై సెల్ఫ్. అంటే ఇప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకుంటే పవర్ఫుల్ ఆరా ఉన్న క్యారెక్టర్లు ఇలాంటివి. బట్ యాక్షన్ సీక్వెన్స్లు ఇలాంటివి కొంచెం ఫిజికల్లీ ఛాలెంజింగ్ సీన్స్ ఉంటాయి ఏ ఒకటి. మరి ఇప్పుడు ఇలా ఫుల్ స్ట్రెచ్ చేసి అక్కడ నువ్వు కొండ పెడితే దానికి బద్దలు కొట్టే. ఐఎమ్ ఫిజికల్లీ ఫిట్, అంటే ఐఎమ్ ఆర్మ్డ్. అంటే నేను ఐఎమ్ జస్ట్ నాట్ ఎ సోల్జర్ అండి, ఐఎమ్ అన్ ఆర్మ్ సోల్జర్. నేను ఐ ట్రైన్ మై సెల్ఫ్ సో బ్యూటిఫుల్లీ. యూ అండర్స్టాండ్? ఒక యాక్టర్కి ఏమేమి కావాలో, ఏమేమి పొటెన్షియల్. ఇప్పుడు మీరు మనం ఇది ఒక సాంగ్ చేద్దామండి సో అండ్ సో అని అంటే, I can do any kind of thing because I will rehearse, I'll work towards it and definitely చేస్తాను. So I'm an armed soldier అండి. So I'm ready for anything. సో రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఎవరైనా బయట చూసినప్పుడు ఏ నా కొడుకు నాకు అనిపించిందండి? చాలాసార్లు చాలాసార్లు నాకు అసలు
నేను యోగా చేస్తాను కాబట్టి నేను ఐ కెన్ కంట్రోల్ మై సెల్ఫ్ మై యాంగర్. కానీ చాలాసార్లు చాలామందిని అప్పటిదప్పుడే యూనో ఈ సమాజానికి అవసరం లేని చీడపురుగులు చాలామంది ఉన్నారు, అక్కడే బంధు పెట్టాలనిపిస్తుంది. బట్ యూనో ఐ కంట్రోల్ మై టైం. మోస్ట్లీ మిమ్మల్ని అంటే మీకు టెంపర్ తెప్పించే పర్సనాలిటీస్ ఎలా ఉంటాయి బయట? అంటే కొన్ని అంటే అతి చేసే వాళ్ళు ఉంటారు, ఇరిటేట్ చేసే వాళ్ళు ఉంటారు, క్రైమ్ చేసే వాళ్ళు ఏ అమ్మాయికైనా ఎలాంటి వాళ్ళ అసహ్యమో అట్లాంటి వాళ్ళే. యూనో ద బిహేవియర్, ద వే దే టాక్, యూనో సమ్ టైమ్స్ యూనో ఈవెన్ పబ్లిక్లో ఉన్నప్పుడు కూడా ఇఫ్ సంబడి కమెంట్స్ రూడ్లీ, యూనో వాళ్ళ ఇంట్లో కూడా యూనో విమెన్ ఉన్నారు కదా, యూనో ఇఫ్ సంబడి సే సంథింగ్ హౌ డు దే ఫీల్ కదండి. సో నాకు నన్నంటేనే కాదు, నాకు ఎవరినైనా కోపం వస్తుంది. సో ఐమ్ లైక్ దట్. సో సార్ లాస్ట్ టైం రెక్కి అని రెండు పదాలు ఉన్న వర్డ్కి వెళ్ళారు. సార్ ఇంత పెద్ద పదాలు ఇన్ని వర్డ్స్ తీసుకున్నారండి, ఇన్ని లెటర్స్ ఉన్నా. కథకి తగ్గట్టే కదా టైటిల్ ఉంటుంది. ఆ కథ రెక్కి చేసి మర్డర్స్ చేశారు, ఈ కథ వచ్చి ఒక కూతురు కథ కదా. అంటే టేస్ట్ ఎప్పుడు తెలిసిపోతుంది ఎవరిదైనా, ఒక మొనాటనీ ఉంటుంది టేస్ట్లో. పూరి జగన్నాథ్ గారి ఫాంట్ ఎప్పటికీ మారదు, అలా ఒక టేస్ట్ ఉంటుంది. ఇంత వ్యత్యాసం చూపిస్తుంటే రెక్కి నుంచి డాక్టర్ ప్రసాద్ రావు కనబడట్లేదు అని ఇంత పెద్ద టైటిల్ తీసుకున్నారు కదా. ఈవెన్ కొంతమంది క్యాచీ లైన్స్ కోసం చూస్తారు, క్యాచీ టైటిల్ కోసం, చిన్న టైటిల్ ఉండాలి, ట్రెండ్కి మ్యాచ్ అవ్వాలని. బట్ ఇది అసలు ట్రెండ్కి మ్యాచ్ అయ్యే టైటిల్ కాదు, ఒక స్టోరీని ఎలివేట్ చేస్తున్న, ఆ స్టోరీని క్లియర్గా చెప్తున్న టైటిల్. మరి ఏమన్నా ఆల్టర్నేట్ డిస్కషన్స్ ఏమన్నా అయినాయండి టైటిల్ విషయంలో? లేదండి, డాక్టర్ ప్రసాదరావు అని 2-3 అనుకున్నాం. అందులో డాక్టర్ ప్రసాదరావు కథకి యాప్ట్గా ఉంది. ఆ అమ్మాయి ఒక నాన్న కథ, ఒక కూతురు కథ, వాళ్ళిద్దరిలో ఒకరి పేరే పెట్టాలి. ఇద్దరి పేర్లు కలిపి వచ్చేసింది కదా ఇప్పుడు. ఓకే, నైస్. సార్ పర్సనల్లీ థ్రిల్లర్స్ అంటే ఏమన్నా ఇష్టం ఉందండి? 2 థ్రిల్లర్సే అంటే ఇష్టం కాదండి, మనకు వెబ్లో థ్రిల్లర్స్ ఎక్కువ మనకు బాగుంటాయి చూడడానికి, ఇంట్రెస్టింగ్ ఎక్కువ థ్రిల్లర్స్లోనే దొరుకుతాయి కదా, అందువల్ల ఎక్కువ థ్రిల్లింగ్ కథలు మన వెబ్కి చూస్ చేసుకుంటాం. మరి వాట్ అబౌట్ నెక్స్ట్ సిల్వర్ స్క్రీన్ ప్రాజెక్ట్స్ వస్తే అవి మోస్ట్లీ ఏముంటాయండి జానర్స్? నేను ఒక యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాను. యాక్షన్ థ్రిల్లర్ వస్తుంది ఎలాగైనా. ఓకే ఓకే. సో ఆయన గురించి ఐ మీన్ చాలామంది చాలా రకాలుగా గొప్పగా చెప్పారు. రాజీవ్ కనకాల గారు, మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం ఆయన నటన ఏంటి, ఇదేంటి, ఇది స్పెషల్గా ఉండిపోద్ది అని అంటున్నారు. డెఫినెట్గా. ఎందుకండి అంటే తను పర్ఫామ్ చేసిన విధానం అలా ఉంది. అంటే ఆయన పెద్ద పెద్ద సినిమాలు, రాజమౌళి గారి సినిమాలు లాంటివి బోల్డ్ చాలా చేశారు కదా. యాక్చువల్లీ తను ఎంత పొటెన్షియల్ ఉన్న యాక్టర్ అంటే తనకి ఇంకా మంచి రోల్స్ పడాల్సింది ఇప్పటివరకే. ఇంకా నాకు ఎప్పుడు అనిపిస్తుంది, నాకు మన తెలుగులో చాలా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారండి. లైక్ నాకు నేను రాజీవ్ని చూస్తే అలాగే అనిపిస్తుంది, నాకు షఫీని చూసిన, శేఖర్ అని ఒక యాక్టర్ ఉన్నారు, తనని చూసిన, యూనో ఎంత పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్ ఉన్నారండి మన దగ్గర, యూనో. బట్ ఆపర్చునిటీస్ ఆర్ వెరీ సెల్డమ్, యూనో. సో ఎవరెవరికో వెళ్ళిపోయాయి ఆ క్యారెక్టర్స్ అన్ని. బట్ నిజానికి వాళ్ళకి పడి ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. ఇప్పుడు మీకు విక్రమార్కుడు చూసుంటారు మీరు, తన రోల్ చూడండి, మిగతా భాషల్లో కూడా చేశారు. తను చేసిన జస్టిస్ ఎవరు చేయలేదు. సో రాజీవ్కి అంత కెపాసిటీ ఉంది. బికాజ్ యూనో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను రాజీవ్ని. బికాజ్ యూనో వెన్ ఐ వాజ్ ఇన్ టీన్స్, అప్పటి నుంచి మేము వీ హ్యావ్ యాక్టెడ్ టుగెదర్. సో చాలా ఈజీ ఉన్న యాక్టర్ అండ్ ఎటువంటి పాత్రని పోషించగలరు. సో దీనికైతే ఇక ప్రాణం పెట్టేశాడని చెప్పుకోవచ్చు. ఆ అట్టైర్ కానీ అవన్నీ వేసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా రాజీవ్ కనకాల కాదు ప్రసాదరావు గారే నడిచొస్తున్నారు అనిపించింది. సో అంత బాగా డిజైన్ చేశారు ఆ క్యారెక్టర్ని కూడా. సో అంత గొప్ప యాక్టర్ కూడా తనకి తన పొటెన్షియల్కి తగ్గ రోల్స్ ఇంకా రావాలి యాక్చువల్లీ. సో నాకు సిరీస్ ఐ మీన్ దీనిలో ఐ మీన్ ఇది ఒక ఇంగ్రీడియంట్ అని అనుకుంటున్నాను. అమ్మాయిలకి ఏదో సంథింగ్ ఒక మంచి మెసేజ్ అమ్మాయిలకి కాదు, ఓవరాల్గా ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది జస్ట్ స్పెసిఫిక్గా ఇది అమ్మాయిల కోసమే సినిమా కాదు. ఇప్పుడు మీకు ఇందులో యాంటాగనిస్ట్ని తీసుకున్నారంటే ఎవరైతే విలన్ రోల్స్ ప్లే చేశారో వాళ్ళ బ్యాక్డ్రాప్ కూడా చూపించారు ఇందులో. డైరెక్టర్ గారు ఆ స్క్రీన్ ప్లే చూస్తే మీరు అంటే వాడు అలా అవ్వడానికి కారణం ఏంటి, ఏమేమి పోర్ట్రే చేశాయి, ఎలా యూనో అంత భయంకరమైన వ్యక్తిగా తయారయ్యాడు, చిన్నప్పటి నుంచి ఏమేమి జరిగాయి. అండ్ కొందరేమో బై బర్త్ అలాగే పుడతారండి, వాళ్ళని ఏం చేయలేము. బట్ కొందరు అలా మారుతారు. సో యూనో క్రానలాజికల్గా చూపించారు అది. సో అది చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో దీంట్లో ప్రతి ఒక్కరి మీద మనకి సింపతి వస్తుంది
అట్ ద సేమ్ టైం మనల్ని ఆలోచింపజేస్తుంది. సో మీరు అర్లీ టీన్స్లో వచ్చారు, లైక్ స్కూల్ ఏజ్లో వచ్చేసారు ఇండస్ట్రీకి. సో ఇప్పుడు ఐ మీన్ మీరు చాలా చూసుంటారు, లైక్ మీటూ ఉద్యమం అంటారు, అలాంటివి ఎలా తప్పించుకోవాలో అన్నీ నేర్చుకునే వచ్చుంటారు ఒక వారియర్ లాగా ఇప్పటికి బయటికి. ఈవెన్ పాలిటిక్స్, ఇండస్ట్రీ పాలిటిక్స్ కానీ చాలా చూసుంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చే యంగ్ జనరేషన్స్ ఎవరైతే యాంకరింగ్ ఫీల్డ్ కానీ ఐ మీన్ మూవీ ఫీల్డ్లోకి ఎవరైతే రావాలనుకున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్లు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలనుకుంటున్నారో దానిపైన మీకు ప్యాషన్ ఉండాలి. జస్ట్ లైక్ దట్ అందరూ నువ్వు అయిపోతావు అంటే కాదు. ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, మీకు ప్యాషన్ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఏదొచ్చినా హెడ్ ఆన్ ఫేస్ చేయగలగాలి. అండ్ ఆపర్చునిటీస్ వస్తాయి అని డ్రీమ్స్లో బ్రతికేయకూడదు. బట్ స్టిల్ మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ వెరీ స్ట్రాంగ్ ఉండాలండి. ఇక్కడ అమ్మాయిలు సర్వైవ్ అవ్వాలంటే ముఖ్యంగా తెలుగు అమ్మాయిలు చాలా చాలా స్ట్రాంగ్ అయి ఉండాలి. అండ్ డిస్పేర్లోకి వెళ్ళకూడదు. అండ్ విపరీతమైన టాలెంట్ ఉండాలి. లేకపోతే నేర్చుకోవాలి. డాన్స్ రాదంటే డాన్స్ నేర్చుకోవాలి, ఫైట్స్ నేర్చుకోవాలి, ఎవ్రీథింగ్. యూ హ్యావ్ టు బీ ఫిట్ ఫర్ ఎవ్రీథింగ్. సో మిమ్మల్ని పర్సనల్లీ మేము ఇప్పుడు వచ్చే సీరియస్ రోల్స్ లాంటివి చూసాం, అండ్ చిన్నపిల్లలతో మీరు చేసే కామెడీ చూసాం, ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి చాలా. లైక్ పెట్టారండి యాక్చువల్లీ, అది వాళ్ళ పేరెంట్స్ పెట్టుకున్నారు. నేను జెమినీని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేశాను దట్ చాలా మంచి ఎపిసోడ్స్ ఉన్నాయి కదండి, కొన్ని పెట్టండి, ఇప్పుడు నాకన్నా ఇవ్వండి అని అంటే వాళ్ళు ప్లే చేయరు, పెట్టరు. వాళ్ళు కొన్ని మీరు చూసిందంతా జస్ట్ చిన్న క్లిప్స్, 1 minute clips కొన్ని కనిపించినాయి. ఇంకా ఎన్ని ఎపిసోడ్స్ చేసాము, అద్భుతమైన ఎపిసోడ్స్ ఉన్నాయి, బట్ వాళ్ళు పెట్టట్లేదు. అసలు లిటరల్లీ మామూలుగా కామెడీ అవుట్డేట్ అయిపోద్ది అంటారు కదా, ట్రెండ్ మారిన తర్వాత. ఆల్మోస్ట్ ఒక 10-15 years అయి ఉంటుంది అది ఆ షోస్ వచ్చి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ వర్డ్ అవుట్డేట్ అండి. ఎవరు అవుట్డేట్ అవరండి, డెత్ వరకు ఎవరు అవుట్డేట్ అవరు. ఓకేనా, చనిపోయిన తర్వాత కూడా బతికే ఉంటారు కదా. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ వర్డ్. కొందరు అంటారు అనమాట, వాళ్ళు ఇప్పుడు నాట్ హ్యాపెనింగ్ కదండి, మీరు ఇచ్చి చూడండి తెలుస్తుంది. చాలా మంది యాక్టర్స్కి అయ్యో అది ఎప్పుడో పాత సినిమాల్లో వాళ్ళండి అని వాళ్ళ పొటెన్షియల్ ఏంటో మీరు ఛాలెంజింగ్గా తీసుకున్న వాళ్ళకు కొత్తది ఇవ్వండి. ఎప్పుడు కామెడీ, ఇప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నారు, కామెడీ చేశారు రంగస్థలంలో రంగమార్తాండలో ఆయన వేరియేషన్ చూసారా? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎంతసేపు ఎంకమా అన్నట్టుగానే చూసారు. బట్ ఆయన ఎంత పెద్ద యాక్టర్ ఉన్నారు, ఎంత గొప్ప యాక్టర్ ఉన్నారు, బట్ ఎన్ని రోల్స్ మిస్ అయ్యారు కదా. ఎంతసేపు మనం కామెడీ చేసి సో నోబడీ కెన్ ప్రిడిక్ట్ అండి. అంటే నేను చెప్తున్నాను కదా, ఎవరిలో ఎంత నిధులు దాగి ఉన్నాయో. ఎవరైతే వీళ్ళు చేయలేరు అని అనుకుంటున్నారో వాళ్ళలో సత్తా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మోస్ట్లీ కింద చూసిన కమెంట్స్, ఇప్పుడు అది టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, దాని కింద చూసిన కమెంట్స్ ఏంటంటే ఇలాంటి షో మళ్ళీ చేయవదే ఉదయ బానక్క అని చెప్పి కొంతమంది మెన్షన్ చేశారు. సో ఏమన్నా మళ్ళీ ఆలోచన ఏమన్నా ఉందా? ఉందండి, నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను అడిగాను, ద ఛానల్ ఈస్ నాట్ రెడీ టు డూ ఇట్ బికాజ్ ఐ డోంట్ నో వై, బట్ ఐమ్ ప్లానింగ్. సో కనబడట్లేదని మీరు కొన్ని రోజుల ముందు ఇలాంటి పదం మీ విషయంలో కూడా కంప్లైంట్ చేశారు చాలా మంది. మిస్సింగ్ ఫ్యాక్టర్ వల్ల కంప్లైంట్ చేశారు మీరు కనిపించినండి. బట్ మీరు చూపించిన పోర్ట్రే చేసిన ఇప్పటివరకు క్యారెక్టర్స్ బట్టి సీరియస్ క్యారెక్టర్స్, చిన్నపిల్లలతో మింగిల్ అవ్వడం, అండ్ లైక్ లీడర్ లాంటి సినిమాల్లో మంచి స్పెషల్ సాంగ్, శ్రావణ మాసం లాంటి సాంగ్ మూవీస్ లో లీడ్ యాక్టర్ చేయలేదు మీరు. అది ఇట్స్ జస్ట్ రూమర్ అది అసలు సినిమా అదొకటి ఉందని కూడా తెలియదు. స్నేహ గారు చేసినట్టున్నారు. మీరు వికీపీడియా చదివేసి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుంచి తప్పులు ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్ చూడలేదు చెప్తారా అయితే వీడియో? అంటే నేను అది చెప్పకపోవడం బెటర్, ఎందుకంటే చాలా మందికి కొందరు పెద్దోళ్ళు వస్తారు ఒక్కోసారి వచ్చి మీరు కూడా నా ఏజ్ తెలుసా అంటారు అన్నమాట. సో వాళ్ళకి నేను ఒక ఇన్స్పిరేషన్, పుస్తకం నా ఏజ్ తెలిసిపోయింది అనుకోండి, అమ్మో నేను నాకంటే చాలా చిన్నది అనుకోండి, వాళ్ళు డిప్రెషన్లోకి పోతారు. నేను చెప్పను, సో లెట్ దెమ్ లివ్ లైక్ దాట్. సో అది వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. చాలా మంది కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్, అంటే నాకు 4 ఏళ్ల క్రితమే 54 years ఇవిడికి తెలుసా అని ఒక ఆవిడ వీడియో చేసింది, అది మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. అంటే ఇంకో నాకు 10 ఏళ్ళు రావాలి అక్కడికి వెళ్ళాలంటే, బట్ స్టిల్ నన్ను ఒక 4-5 ఏళ్ల క్రితమే రాసేసుకున్నారు ఆవిడ. ఈవెన్ నేను మీడియాలో చూసాను, మీడియా వాళ్ళే అడిగారు మిమ్మల్ని, నాగార్జున గారితో కంపేర్ చేసి అడుగుతున్నారు కదా. నో ప్రాబ్లం, లెట్ దెమ్ కంపేర్. వాళ్ళకి అది తృప్తినిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. సో ఎవరైతే ఆనందంగా ఉంటారో వాళ్ళు ఇంకొన్ని రోజులు ఎక్కువ రోజులు బతుకుతారు. మరీ చిన్నప్పుడు రావడం వల్ల కొంచెం ఇట్స్ ఓకే. సో ఇన్ని కనిపించినాయి కదండి, లైక్ ఇప్పుడు ఈవెన్ ఇలాంటి వేరియేషన్స్ అన్ని చూపించారు మీరు ఆన్ స్క్రీన్, చిన్న స్క్రీనో పెద్ద స్క్రీనో. ఇంకా కనబడంది ఏముంది మీ లైఫ్ లో మీరు చూపించనిది? అసలు నేనేం కనిపించానండి, నేను చేసిన షోస్ కూడా కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్స్. నేను గుర్తున్నానంటే బికాస్ వాట్ ఎవర్ ఐ హావ్ డన్ మై బెస్ట్. అండర్స్టాండ్?
నేను రేళ్ళ చేస్తానంటే హ్యావ్ డన్ మై బెస్ట్, డీ చేస్తానంటే హ్యావ్ డన్ మై బెస్ట్. సో పిల్లలు చేసిన హ్యావ్ డన్ మై బెస్ట్. చేసినవి కొన్ని షోస్ అండి నిజాన్ని చెప్పాలంటే, మొదటి నుంచి చేసినవి కూడా పొలమని 100 షోస్ చేయలేదు, తక్కువ చేశాను. బట్ చేసినవన్నీ గుర్తుండిపోయేలా చేశాను. సో ఇంకా చాలా చేయాలి. సో కనబడమే చాలా ఉన్నాయి. బిగినింగ్ కనబడమే చాలా ఉన్నాయి చూపించాల్సి ఆచారాలు. సో సార్, మీరు ఒక బీయింగ్ ఏ మూవీ లవర్ ఏం కనబడట్లేదు అని అనుకుంటున్నారు? ఎలాంటి కంటెంట్ మిస్ అవుతుంది ఇప్పుడున్న జనరేషన్కి అని మీరు ఫీల్ అవుతున్నారు, మీరు చిన్నప్పటి నుంచి కంపేర్ చేసుకుంటే? డాక్టర్ ప్రసాద్ రావు చిన్నప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే ఎలాంటి కంటెంట్ మిస్ అవుతుంది ఆడియన్స్కి? ఇప్పుడు అంతా ఈ రా అండ్ రెస్టిక్ దానిలో పడిపోతున్నారు, లేదంటే కమర్షియల్ వాల్యూస్ ఉన్న సినిమా కావాలని వీటిలో పడిపోతున్నారు కదా అందరూ. ఎలాంటి కంటెంట్ మిస్ చేస్తున్నారు మేకర్స్? ఎమోషన్స్ కంటెంట్లో రావట్లేదు. బొమ్మరిల్ లాంటి సినిమాలు అంటే అలాంటి కుటుంబం లోపల ఎమోషన్స్ ఉండే సినిమాలు రావాలని కోరుకుంటా. అవి కూడా రావాలి. అంతే రస్టిక్ అయిపోతే మనట్టు వచ్చేస్తుంది. సో ఏదో చెప్తున్నారు. విశ్వనాథ్ గారు లాంటి సినిమాలు కూడా రావాలి కదా, అట్లాంటి సినిమాలు కూడా రావాలి. సాగర్ సంగమం, శంకరవరణ అలాంటివన్నీ. బట్ అట్లాంటివి వస్తే డెఫినెట్గా పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్, మేకింగ్ ఇట్ అ హిట్ అండి. ఎప్పుడైనా ఎక్స్పెరిమెంట్స్ చేస్తే ఎక్స్పెరిమెంట్స్ హిట్ అవుతున్నాయి. ఇట్స్ నాట్ లైక్ ద ఎక్స్పెరిమెంట్ పేరుతోటి ఏదైనా అఘాయిత్యం చేస్తే చూడలేకపోతున్నాం. కానీ వాట్ ఇఫ్ రెబెకా జోసెఫ్కి ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్న ప్రతి ఒక్కడు దొరికితే ఏం చేస్తారు? అంతే, ఎక్స్పోజ్ చేయడమే. ఎక్స్ప్లోర్ అండ్ ఎక్స్పోజ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.